ప్రజలు ఆర్థికంగా బలపడేందుకు కూటమి ప్రభుత్వం పెరిగిన ధరలు తగ్గించి పాలన సాగిస్తోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిఠాపురంలో ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం రవాణా శాఖ మరియు కమర్షియల్ డిపార్ట్మెంట్ కలిసి నిర్వహించడం జరిగిందన్నారు. ముందుగా పిఠాపురం బైపాస్ రోడ్ నుండి మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ర్యాలీ పిఠాపురం ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగిందన్నారు. అనంతరం బంగారమ్మ రావి చెట్టు సెంటర్లో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సబితా నీలి, శ్వేత సాయి తగ్గిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మోడీ గారు రవాణా శాఖ కుదేలవుతున్నటువంటి తరుణంలో మరి జీఎస్టీ తగ్గిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో జీఎస్టీ చాలా తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పేద ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే తగ్గినటువంటి ధరలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ దగ్గర నుండి మున్సిపాలిటీలు కానీ, నియోజకవర్గాల్లో అన్ని శాఖల విభాగ అధిపతులతోని, ఉద్యోగస్తులతో, రాజకీయ నాయకులతో తగ్గినటువంటి పన్ను శాతం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కానీ, గూడ్స్ వెహికల్స్ అయినటువంటి వ్యాన్ ప్రతినిధులు కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ యజమాన్యులు కానీ, అలాగే వివిధ శాఖల వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూములకు సంబంధించినటువంటి యువకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని అందరికీ ముఖ్య ఉద్దేశం పెరిగినటువంటి పన్ను శాతాన్ని తగ్గినటువంటి ప్రజలకు తెలియజేయటం. ముఖ్యంగా 28% ఉన్నటువంటి జీఎస్టీని 18% ఇవ్వటం చాలా అభినందించిన విషయం. ముఖ్యంగా రైతాంగానికి మరి 5% ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం, అలాగే విడిభాగాలు 18% ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విడిభాగాలు కేవలం 5%కే అందించడం, అలాగే 28% ఉన్నదాన్ని 18%, 18% ఉన్నదాన్ని 12%, 12% ఉన్నటువంటి పన్నుల్ని 5% తగ్గించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయటం కోసమే ఈరోజు ఇక్కడ కార్యక్రమం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి, పేస్టుల దగ్గర నుంచి పెరిగినటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా ఈరోజు పన్నులు తగ్గి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గడం జరిగింది. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలు తగ్గించడం అన్నది ఇది మొట్టమొదటిసారి అనేటువంటిది ప్రజలు కూడా గుర్తించాలి. కూటమి ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయాల్ని ప్రజల మద్దతు తెలపవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా కూడా ప్రజలు నిలవలసినటువంటి అవసరం ఉందని ఈ పిఠాపురం నియోజకవర్గ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.